ఇన్ని రోజులు ఆమెతో ఆడుకున్నది చాలదా? ఇక్కడికి వచ్చి ఫుట్బాల్ ఆడుకుంటున్నావు? ఏమనుకుంటున్నావురా? చూస్తూ ఊరుకోవడం మాదే తప్పురా. వాళ్ళ ఆయన ఎలాగో లేడని చెప్పి వీడు ఊరికే రెచ్చిపోతున్నాడు రా. రెచ్చిపోతున్నాడా? అలా అయితే వీడిని 4 తగిలించావనుకో ఆ రెచ్చిపోవడం తగ్గిపోతుంది. మిస్టర్, చుట్టుపక్కల మాకే ఇంతవరకు పడలేదు, నువ్వు పెద్ద హీరోవా? రై, ఇది నేషనల్ హైవేరా, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. నువ్వు ఒక్కడవే తోలుతున్నావు, నువ్వు ఒక్కడవే పార్క్ చేస్తున్నావు. ఏమనుకుంటున్నావురా నీ మనసులో? మేమంతా మూరిపోయిన బెండకాయలమా? నువ్వేనా మేసమన్న మగాడు? నేను ఒక్కని మేసమన్న మగవాణ్ణి, అందుకే నన్ను ఒక్కనే పిలిచింది. చెప్పలే? లేదు, అంత అబద్ధం. వాడు చెప్పేది నమ్మకండి. అనవసరంగా ఆయన ఎందుకంటారు? తప్పు అంతా నీదే. నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. చూడేలా బుకాయిస్తుందా? భాగవతం అంతా మేము చూసాం కదా, ఇంకా ఏమిటో నువ్వు చెప్పేది? సరే సరే, ఆడవాళ్ళంతా బయటికి వెళ్ళండి. ఇవి ఏం చేయాలో మగవాళ్ళం మేము చూసుకుంటాం. ఇలా చూడండి, మగాళ్ళు ఎవరు నోరు తెరవకండి. ఇది ఆడవాళ్ళ విషయం, దీని సంగతి మేము తెలుస్తాం. రావే నిన్న ఈ ఊళ్ళోనే ముంచుకో. నా మొగుడు నా పక్కన పడుకున్నా కూడా నీ పేరే కలవరిస్తున్నాడే. ఆడవాళ్ళ పరువు పోతుంది, చంపేయాలి. బుద్ధి చెప్పాలి. కొడితేనే వెళ్ళండి. ఇదేగా మీకు కావాల్సింది. ఈ శరీరంలో ఏమన్నా ఈ శరీరంలో రక్త మాసాలేగా. నేను అందంగా పుట్టడం తప్ప? ఎవరినైనా పిలిచానా? నేనెవరినైనా పిలిచానా? ఎవరితోనైనా పడుకున్నానా? చెప్పండి, చెప్పండి రా.
చూసా కూడా పతివ్రతలా నటిస్తున్నావా? పోవే. ఏ ఆడపిల్లకి జరగకూడని అన్యాయం నా జెనిఫర్కి జరిగింది. ఆ దారుణాన్ని నేను ఆపలేకపోయాను. తనని మానసికంగా శారీరకంగా హింసించి ఊరి నుంచి తరివేస్తున్నా నేను చూస్తూ ఉండిపోయాను. అందాన్ని ఆస్వాదించొచ్చు, కానీ నాశనం చేయాలనుకోకూడదు. ఆ తర్వాత నేనెంతో మంది అందమైన అమ్మాయిల్ని చూశాను, కానీ నా మనసులో నిలిచిపోయిన అందాల రాశి నా జెనిఫర్ మాత్రమే. ఆ రోజు తనని కాపాడలేకపోయినందుకు నేనెంతగానో బాధపడ్డాను. ఆ తర్వాత నేనెంతో మంది అందమైన అమ్మాయిల్ని చూశాను, కానీ నా మనసులో నిలిచిపోయిన అందాల రాశి నా జెనిఫర్ మాత్రమే. కొన్ని సంఘటనలు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతేనే బాగుంటుంది. తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది. ఆ